ఆన్ హారిజాంటల్ సర్ఫేస్. ఇక్కడ రాసిన హారిజాంటల్ సర్ఫేస్ దేని మీద అంటే హారిజాంటల్ సర్ఫేస్ మీద. హారిజాంటల్ సర్ఫేస్ మీద అయితే ఎలా, ఓకేనా, హారిజాంటల్ సర్ఫేస్ మీద ఎలా. సో చూడండి, జస్ట్ ఒక బాడీ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్లో ఉన్నదాన్ని సడన్గా గ్రౌండ్ మీదకి తెచ్చాడు అనుకోండి, ఓకేనా. ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ఉన్న బాడీని సడన్గా గ్రౌండ్ మీదకి తీసుకొస్తే డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్, ఓకేనా, బ్యాక్వర్డ్. అర్థమైందా? ప్యూర్ రొటేషన్ ఉండేదాన్ని ఓకే సడన్గా గ్రౌండ్ మీదకి తెచ్చాడు అనుకోండి, దీనికి డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఓకేనా. ఈ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం రోలింగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఎక్స్టర్నల్ ఫోర్స్ జనరల్గా రోలింగ్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్కి కింద ఉన్న దగ్గర ఉన్న ఓకేనా ఎక్స్టర్నల్ ఫోర్స్, ఓకేనా. డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అర్థమవుతుందా? ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ బాడీ సడన్గా గ్రౌండ్ మీదకి తెస్తే ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్, ఆ తర్వాత రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇలా రోల్ అవుతుంది. ప్యూర్ రొటేషన్ మోషన్ ఉండేదని సడన్గా గ్రౌండ్ మీదకి తీసుకొచ్చాం అనుకోండి, ఫ్రిక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఫ్రిక్షన్ ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇది ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఫ్రిక్షన్ ఆపడానికి ట్రై చేస్తుంది. రోలింగ్ బాడీ అంటే ఒక బాడీని ఇలా లాగామనుకోండి, లాగడం వల్ల రోల్ అయింది అనుకోండి, ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ మీద కానీ సెంటర్ ఆఫ్ మాస్ కింద కానీ యాక్ట్ చేస్తే డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్ ఉంటుంది. అలా కాకుండా సెంటర్ ఆఫ్ మాస్ పైన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అది మనం ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం, ఓకేనా. సో ఫాలో అవుదామా? సో ఇలాగా మనం ఒక డెరివేషన్లోకి వెళ్దాం. ఎలా అంటే ప్లీజ్ ఫాలో మీ. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త వినండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీకి హెచ్ హైట్లో ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేసింది అనుకోండి. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి హెచ్ హైట్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసింది అనుకోండి. మనం ఫ్రిక్షన్ని బ్యాక్వర్డ్ అనుకుని ఎజ్యూమ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ట్రాన్స్లేటరీ మోషన్ ఈక్వేషన్ ఇవ్వాల్సి వస్తే ఏమొస్తుంది? ఇది ఎఫ్, ఇది ఎఫ్. దీనికి ఏ అనే ట్రాన్స్లేటరీ యాక్సలరేషన్, ఆల్ఫా అనే యాంగులర్ యాక్సలరేషన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఎఫ్, అంటే ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఎఫ్, ఓకేనా. తర్వాత అర్థమైందా? ట్రాన్స్లేటరీ ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి? ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఓకేనా. ఇప్పుడు టర్నింగ్ అంటే టార్క్ తీసుకున్నాం అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్కి ఇక్కడికి యాక్ట్ చేసినప్పుడు ఇది ఇలా లాగింది అనుకోండి, ఇలా క్లాక్ వైజ్ వస్తుంది. సో ఫ్రిక్షన్ యాక్ట్ చేసింది అనుకోండి ఆర్ డిస్టెన్స్లో, అది కూడా క్లాక్ వైజే తిప్పుతుంది. కాబట్టి రెండు క్లాక్ వైజే తిప్పుతున్నాయి. కాబట్టి టోటల్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది క్లాక్ వైజ్ టార్క్ ఎఫ్ ఇంటూ హెచ్ అన్నది చూడండి ఇలా లాగామనుకోండి ఇలా తిరుగుతుంది, దీన్ని ఇలా లాగాము ఇలా తిరుగుతుంది. కాబట్టి ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్ తిప్పుతుంది, ఇది క్లాక్ వైజ్ తిప్పుతుంది. కాబట్టి ఎఫ్ ఇంటూ ఆర్. సో ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్హెచ్ ప్లస్ ఎఫ్ఆర్. ఆల్ఫాని ఏ బై ఆర్ అని రాస్తాం, బికాజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉండే రిలేషన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా, ఎందుకంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా కాబట్టి. సో ఐఏ బై ఆర్ ఎఫ్హెచ్ ప్లస్ ఎఫ్ఆర్. సో తర్వాత మనం ఆర్తో డివైడ్ చేసాం అనుకోండి, ఐఏ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్హెచ్ బై ఆర్ ప్లస్ ఎఫ్ అనమాట. సో ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటే మనకి ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎఫ్హెచ్ బై ఆర్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్హెచ్ బై ఆర్ ప్లస్ ఎఫ్, ఓకేనా. సో దీన్ని కొట్టేస్తే మనం
సారీ, ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ ఒక దగ్గర వేద్దాం. ఏంటి, ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఓకేనా. తర్వాత ఎఫ్ హెచ్ బై ఆర్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ బై ఆర్ స్క్వేర్ తీసుకుందాం, ఓకేనా. మీకు అర్థమైందా, ఐఏ బై ఆర్ స్క్వేర్ తీసుకుందాం. ఎడిషన్ చేసామనుకోండి, ఇది పోతుంది. అంటే ఎఫ్ ప్లస్ ఎఫ్ హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ ఐ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ. అంటే యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్ ఎం ప్లస్ ఐ బై ఆర్ స్క్వేర్, ఓకేనా. సో కాబట్టి ఐని ఎంకే స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ఎఫ్ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్. దీన్ని ఎంకే స్క్వేర్ అని రాసుకోవచ్చు కాబట్టి ఎంకే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో అల్టిమేట్గా ఏం రాస్తున్నామంటే యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఫైనల్గా రాస్తున్నాం చూడండి, ఫైనల్గా యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్, ఎం కామన్ ఫ్యాక్టర్, ఎఫ్ బై ఎం, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కదా అలా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం కదా అలా, ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్ బై 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. అంటే యాక్సలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఆన్ హారిజాంటల్ ప్లేన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం 1 ప్లస్ హెచ్ బై ఆర్ ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్. హెచ్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ మీద ఎంత హైట్లో ఉంది అన్న పాయింట్ని మనం ఇండికేట్ చేస్తున్నాం. మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఓకేనా. మీకు ఇది డెరివేషన్ అంతా రానవసరం లేదు, యాక్సలరేషన్ గుర్తుపెట్టుకోండి. ఇందులో హెచ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, హెచ్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద నుంచి ఇటు, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది అన్నది వచ్చింది అనుకోండి, ఈ వాల్యూని తీసుకొచ్చి, అంటే మనకు వచ్చిన ఈ యాక్సలరేషన్ వాల్యూని తీసుకొచ్చి, ఇప్పుడు ఎఫ్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ బై ఆర్ ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ వస్తుంది. అంటే ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే డెరివేషన్ పెద్దది ఉంటుంది కాబట్టి సింపుల్గా చెప్పా. సో ఫ్రిక్షన్ డైరెక్షన్ తెలియాలి అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ బై ఆర్ ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. దీన్ని ఫ్రిక్షన్ ఫార్ములా అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఫ్రిక్షన్ డైరెక్షన్ మనం డిసైడ్ చేయాలి. మీరు ఆబ్జెక్టివ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ కేసులో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. నౌ కూల్, స్పీడ్గా చెప్పా డెరివేషన్, ఇదంతా గుర్తుపెట్టుకోకండి. సింపుల్గా మనం వెళ్ళాలి అంటే ఫ్రిక్షన్ ఫార్ములా, యాక్సలరేషన్ ఫార్ములా ఒక్కసారి తెలుసుకోండి. నెక్స్ట్ మీరు మాత్రం ఈ రొటేషనల్ డైనమిక్స్ రోలింగ్ చూసిన తర్వాత కంపల్సరిగా మీ కామెంట్ పెట్టాలి. మీరు కంపల్సరిగా కామెంట్ పెట్టాలి. ఈ కామెంట్ బట్టి నేను బాగా చెప్పానా లేదా అనేది నాకు క్లారిటీ వస్తుంది. నేను ఇంకా ఇంప్రూవ్ చేసి మీకు ఇస్తాను, ఓకేనా. రైట్. సో ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫాలో అవుదాం. వాట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్? ఓకే, డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ ద కేసెస్ చెప్పా. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏం చెప్పాం, ఇది ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్ అనుకున్నాం మన ఎజంప్షన్, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకున్నాం, అవునా. ఫ్రిక్షన్కి ఫార్ములా ఏమని చెప్పాం, ఎఫ్ ఇంటూ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ బై ఆర్ ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అని చెప్పుకున్నాం, అవునా. సో ఇది డిసైడ్ చేస్తుందన్నమాట డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ని. అంటే అదేంటో చూద్దాం ఒక్కసారి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి హెచ్ ఆర్ బై 2 అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆర్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ యాక్ట్ చేసింది అనుకోండి, హెచ్ వాల్యూ ఎంత అవుతుంది, ఆర్ అవుతుంది అనమాట. ఆ రకంగా మనం హెచ్ని డిసైడ్ చేయాలి. లేదా వాడు ఇస్తాడు హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ హైట్, అలా ఇస్తాడనమాట. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అప్పుడు ఫ్రిక్షన్ 0 కదా, అంటే అసలు ఫ్రిక్షన్ ఉండదు. అంటే ఎప్పుడు అవుతుంది, కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఆర్ అయితే ఫ్రిక్షన్ 0, ఓకేనా. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ లెస్ దాన్ హెచ్ బై ఆర్ అనుకోండి, ఫ్రిక్షన్ విల్ హ్యావ్ నెగిటివ్. అంటే అర్థం ఏంటంటే నువ్వు బ్యాక్వర్డ్ అనుకున్నావు కదా, అది పాజిటివ్. ఫ్రిక్షన్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే దీనికి నెగిటివ్, నువ్వు అనుకున్న దానికి నెగిటివ్ అంటే పాజిటివ్, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట. థర్డ్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్
గ్రేటర్ దాన్ h/r అంటే F అనేది పాజిటివ్ వస్తుంది. అంటే నువ్వు అనుకున్న అజంప్షన్ ఏమనుకున్న అజంప్షన్ బ్యాక్వర్డ్ అనుకున్నావు కాబట్టి ఫ్రిక్షన్ ఈజ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఐఐటి జేఈ వాళ్ళకి ఇది హార్ట్ అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రింగ్ ఉంది, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేసింది. వాట్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది అడిగాడు అనుకోండి. k²/r² రింగ్కి ఎంత అవుతుంది? రింగ్కి 1. h = r అయింది కదా. దెన్ h/r ఎంత అయింది? 1. అంటే k²/r² h/r అయింది. అంటే ఏ కేసు అవుతుంది? మూడిటిలో ఇది అవుతుంది. కాబట్టి ఫ్రిక్షన్ ఎంత అవుతుంది? 0. ఓకేనా? అంటే రింగ్కి టాప్లో ఫోర్స్ యాక్ట్ చేస్తే ఫ్రిక్షన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అలా కాకుండా చూద్దాం. ఇప్పుడు రింగ్కి h r/2 డిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటు అని అడిగాడు సింపుల్గా క్వశ్చన్. ఇప్పుడు k²/r² వాల్యూ ఎంత అయింది? 1 రింగ్కి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రింగ్. ఓకే, సో h r/2 అయితే h/r ఎంత అవుతుంది? 1/2. సో k²/r² ఈజ్ గ్రేటర్ దాన్ h/r. కాబట్టి ఫ్రిక్షన్ పాజిటివ్ అయితే ఏమవుతుంది? బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫ్రిక్షన్ ఈజ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అండర్స్టాండ్? బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. రాస్తాను ఆ క్వశ్చన్, చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. At what height from center of mass F should act so that friction is 0 for solid sphere? ఇది క్వశ్చన్. ఇప్పుడు k²/r² సాలిడ్ స్పియర్కి ఎంత అవుతుంది? 2/5. ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే k²/r² మైనస్ h/r = 0 కదా కండిషన్. ఫ్రిక్షన్ 0 అవ్వాలంటే, సో దట్ ఫ్రిక్షన్ ఇస్ 0 అన్నాడు. ఫ్రిక్షన్ 0 అవ్వాలంటే k²/r² మైనస్ h/r = 0. దీని వాల్యూ 2/5. 2/5 = h/r. h = 2r/5. ఈ హైట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు దెన్ ఫ్రిక్షన్ ఈజ్ 0. ఇలా అనమాట. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? కొంచెం జాగ్రత్తగా స్పెండ్ చేయండి. మీరు సజెషన్స్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. నాకు తెలుస్తుంది నేనేం చేయాలో నాకు తెలుస్తుంది. వీలైతే ఇంకా ఇంప్రూవ్ చేసి పంపుతా. నేర్చుకొని పంపుతా. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక 1 minute ఉండిపోయింది, అది ఒక్కసారి చూసేసుకోండి. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే వెహికల్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఇంజిన్ ఇక్కడ ఉంది అనుకోండి. అప్పుడు ఇది ఫ్రంట్ వీల్ కదా, ఇది బ్యాక్ వీల్ ఆర్ రేర్ వీల్. ఓకేనా? బ్యాక్ వీల్ ఆర్ రేర్ వీల్ ఏదన్నా ఒకటే. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో ఇలా ఉంటాయన్నమాట. ఫ్రంట్ వీల్కి ఈ డైరెక్షన్, బ్యాక్ వీల్కి ఈ డైరెక్షన్. ఎందుకంటే బ్యాక్ వీల్కి ఇంజన్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇంజన్ బ్యాక్ వీల్ కనెక్ట్ అయ్యి అది టర్న్ అవుతుంటుంది. ఈ టర్న్ అయ్యేదాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ వచ్చేటట్టు ఫ్రిక్షన్ ఇలా డెవలప్ అవుతుంది అనమాట. డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కానీ డైరెక్షన్స్ ఇలా ఉంటాయి. అదే కానీ ఎప్పుడు ఇది డ్యూరింగ్ స్టార్టింగ్ ఓకేనా? అదే కానీ ఎండింగ్లో అంటే వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ ఇట్ కమింగ్ టు రెస్ట్, వైల్ కమింగ్ టు రెస్ట్ ఆర్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్, అప్పుడేమవుతుందో చూద్దాం. ఇంజిన్ ఎక్కడ ఉందనుకున్నాక ఇది ఫ్రంట్ వీల్, వీటికి పెద్ద పెద్ద రీజన్స్ ఉంటాయి. ఇది బ్యాక్ వీల్, ఈ డైరెక్షన్స్లో ఉంటాయి. ఈ వేవ్ ఫ్రమ్ వేసుకొని చూసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకోవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మ్యాన్ వాకింగ్ చేస్తునేటప్పుడు ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇటు అనమాట. మ్యాన్ మోషన్ ఇలా ఉంటే ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇటు. ఓకేనా? అలాంటివి చూసుకోండి కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ.